ఏపీలో దాదాపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల గారికి అప్పచెప్పబోతున్నారు. అప్పచెప్పితే రేపు ఇక్కడ జగన్ పరిస్థితి ఏంటి? షర్మిల గారు తెలంగాణలో చేసింది, మధ్యలో నేను ఆడపోటీ చేస్తాను మధ్యలో మానుకుంది. రేపైనా అంత చరిష్మా ఏమీ లేదు. షర్మిల వచ్చినా కానీ ఏమీ ఉండదు, ఆ ప్రభావం ఏమి ఉండదు. అది కానీ ఇక్కడ షర్మిల టీడీపీ జనసేన ఏదైతే ఉందో ఆ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా రేపు పొత్తు పెట్టుకుంటే మరి అప్పుడు జగన్ పరిస్థితి ఏంటి? షర్మిల తెలుగుదేశంలో కలిస్తే షర్మిల కలిసిన జనసేన ఇప్పటికే కార్యకర్తలంతా మరి తిరిగి ఎలిక్కి వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి లేదని ఇప్పటికే అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరు లేరు. వాళ్ళు ఉండేదో నలుగురు, ఆ బ్యాండ్ అలా నలుగురు ఉంటమే కానీ పవన్ కళ్యాణ్కి అసలు లేదు. మళ్ళీ జనం అందరూ ఎలిక్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ కులం పేరు పెట్టి వాళ్ళే నమ్మకం లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్కి ఏమీ లేదని మీరు అంటున్నారు. కోతలు తప్పితే ఏమీ లేవు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ గెలవని అంటున్నాడు. అందరూ అంటారు. ఉపయోగం ఏముంది? నారా లోకేష్ అంటున్నాడు నేను మా 150 సీట్లు ఇంకా 3 నెలల్లో మేము అధికారంలోకి వస్తున్నాము అని నమ్మరు కదా జనాన్ని. ఒకసారి చూశారు వాళ్ళని, ఎవరు నమ్మరు. ఆయన మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నీ ఇస్తానన్నాడు. ఏమీ ఇలా రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ కోటై కమిషన్ అన్నాడు. ఆ కమిషన్ ఈ కమిషన్ వేసి కొర్రీలు పెట్టి అది ఇవాళ ఆయన మీద నమ్మకం లేదు. ఇప్పుడు జగన్ 100కి 100 పాళ్ళు 95% అమలు చేశాడు మేనిఫెస్టోలన్నీ. వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ముందు అప్పిచ్చిన వాళ్ళది ఒకసారి ఎగ్గొట్టినాడు. మళ్ళీ అయ్యా నాకు ఏముంటే ఎవరు ఇరు. ఈ నారా లోకేష్ పరిస్థితి కూడా అంతే. ఒకసారి అందరికి ఎగ్గొట్టాడు. మళ్ళీ నేను వచ్చి ఇస్తానంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. అందువలన ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయిపోయింది. జగన్ 175 సీట్లు కాబట్టి 150 సీట్లు మళ్ళీ అధికారంలోకి వస్తాడు. అంతవరకు ఖాయం. కానీ జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఈసారి జగన్ని తుక్కుతుక్కుగా ఓడిస్తామంటున్నారు. అక్కడ చిత్తూరులో, కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తామని వీళ్ళు చెబుతున్నారు. మాటలే కదా, ఓడిచ్చినప్పుడు కదా, అది ఎవరోళ్ళ కాదు. మాటలు ఏమని చెబుతారు. కుప్పంలో కూడా ఓడిస్తామని, చంద్రబాబునే ఓడిస్తామని చెబుతున్నారు. అవి చెప్పుకోవడానికి సరిపోయే కానీ మాటల వరకు పరిమితం. ఆచరణలు ఏమి సాధ్యం కాదు.